హలో, ఎవరు మాట్లాడండి. అలా గొంతు చించుకుని అరవకండి సార్. మీ భార్య కనుక లేచిందంటే మీ రంకు బయటపడుతుంది. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు, బటన్స్ ఎందుకు ఊడిపోయాయని లేనిపోని ప్రశ్నలతో నిన్ను 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. నీకేం కావాలి? చెప్పాను కదా. అలాగే, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను, కానీ నాకు ఆ ఫొటోస్ నెగటివ్స్ అన్నీ ఇచ్చేయాలి, అర్థమైందా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నా చేతికి అందగానే ఫోటోలు మీ చేతికి అందుతాయి. ఇక నెగటివ్స్ మీ గుర్తుగా నా దగ్గరే ఉంచుకుంటాను. 2 ఒకేసారి ఇవ్వడానికి ఎంత కావాలో చెప్పు. అరవద్దు బాస్, నువ్వు ఏటీఎం లాంటి వాడివి. నీ దగ్గర ఎనీ టైం మనీ. నాకు ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో అంతే డ్రా చేసుకుంటాను. ప్రాణానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అంతే కదా పిలుచుకుంటాం. ఇది అలాంటిదే బాస్. ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంది. ఎవరండి? అతను అతను మన పాత కాంట్రాక్టర్. అతను మెయిన్ సెంటర్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తుంటాడు కదా, దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాడు. ఎక్కడున్నారు? ఆఫీస్కి ఫోన్ చేస్తే 4 గంటల ముందే వెళ్ళిపోయారన్నారు. మీ మొబైల్కి ఫోన్ చేస్తే మొబైల్ ఆఫ్లో పెట్టారు. కనీసం ఏదైనా అర్జెంట్ పనుండి మీతో మాట్లాడాలనుకుంటే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఓ మై గాడ్, ఇన్ని ప్రశ్నలు కోర్టులో జడ్జి కూడా అడగడు సత్య. నేను మిమ్మల్ని కోర్టులో నిలబెట్టట్లేదు. నేను మీకేం చెప్పాలనుకున్నానో తెలుసా? ఆర్య మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు. వాడికి దెబ్బ తగిలింది. వాట్? ఆర్య? వాడిని ఇప్పుడు లేపకండి. ఆర్య ఇప్పుడే పెయిన్ కిల్లర్స్ వేసుకుని పడుకున్నాడు. అది ఈ ఉద్యోగం నువ్వు ఇంతకు ముందు కూడా చేసేవాడివి, కానీ ఎందుకో ఇప్పుడు అది నా నుంచి నేను దూరంగా తీసుకెళ్ళిపోతుంది అనిపిస్తోంది. మీరు చేస్తున్న ఈ పనికి మేము మీకు అడ్డం అనుకుంటే, నీకు మా అవసరం లేదనుకుంటే, నేను ఆర్యం తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అలాగే, నువ్వు అనుకున్నట్టే చెయ్యి. నువ్వు అనుకున్నట్టు చెయ్యంటే నేను ఇల్లొదిలి వెళ్ళిపోతానని చెప్తున్నాను, కానీ మీకే బాధగా లేదా? అయితే ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? నీకు చేతులెత్తి నమస్కరించినా, నీ కాళ్ళు పట్టుకోనా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దని నిన్ను వేడుకోనా? ఐఎమ్ ఫెడ్ అప్. నేను నీతో కొంచెం మాట్లాడాలి. యాక్చువల్లీ మౌనంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ గడిపే చెప్పేవి వినడానికి చాలా జీవితం ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? లీలా, ఐఎమ్ సీరియస్. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నీకిష్టమైతే వీటిని శాశ్వతంగా మూసుకొని ఉంటాను. ఈ అందాల్ని చూడు, ఎంత తప్పిస్తున్నాయో నీకోసం. నా అందాన్ని చూడు. ఈ శరీరం, ఈ యవ్వనం నీకోసం పరితపిస్తున్నాయి ఆదిత్య. లీలా, నీకు నాకు మధ్య ఏం జరిగినా అది నా పొరపాటే. ఎందుకంటే నా భార్య, నా కొడుకు. ఒక్క మోన్ ఆదిత్య, విడాకులిచ్చే తనకి. వాట్? ఎంత డబ్బు కావాలన్నా నా దగ్గర ఉంది ఆదిత్య. ఎంత అడిగినా ఆవిడకిచ్చే. జీవితాంతో వాళ్ళిద్దరి ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్లీజ్, నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చే. Shut up! డబ్బుతో నువ్వు నా భార్యని, నా కొడుకుని కొనాలని చూస్తున్నావా? నువ్వు నా భార్య స్థానాన్ని పొందాలని చూస్తున్నావా? తను నీకంటే నన్ను 1000 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తోంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నిన్ను కాదు, నా భార్య బిడ్డల్ని ప్రేమిస్తున్నాను.
ఏమన్నావు? నువ్వు నీ భార్యని ప్రేమిస్తున్నావా? తొలిసారి నాతో సరసాలాడినప్పుడు ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది నీ ప్రేమ? నువ్వేవి పాలు తాగే పిల్లాడివి కాదు కదా. నేను బలవంతం చేయగానే ప్రేమగా వచ్చి నా ఒళ్ళో వాలడానికి అప్పుడు మనస్ఫూర్తిగానే నాతో గడిపావు. కాని ఇప్పుడు తప్పంతా నాదంటావా? ఆ? తప్పంతా నాదే. ఎందుకంటే ఎప్పటికీ నేను ప్రేమించిన వ్యక్తి ఎవ్వరికీ సొంతం కాకూడదనుకున్నాను. తన భార్యని మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నువ్వు నా చెంప మీద చేయి చేసుకుంట మాత్రాన పెద్ద మగాడవైపోతావా? అసలు నువ్వు ఎవ్వరి ప్రేమకి అర్హుడివి కాదు. ఇప్పటి వరకు నువ్వు నా ప్రేమని మాత్రమే చూసావు. ఇకపై గెట్ అవుట్. హలో. నీ ఊపిరిలో ఉండే శబ్దాన్ని కూడా నేను గుర్తుపట్టగలను. ఏమైంది? నిద్ర రావడం లేదా లేక బాధపడుతున్నావా? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను ఇప్పుడే. ఇట్స్ ఓవర్. నీకు నాకు మధ్య ఉన్న అనుబంధం తెగిపోయింది. ఎవరు స్వీట్ హార్ట్? ఎవరో రాంగ్ నంబర్. ఎవరితో మాట్లాడుతున్నారు? లేదు, ఎవరో ఫోన్ చేశారు. రాంగ్ నంబర్. నువ్వు నాకు నేర్పిస్తున్నావా మార్కెటింగ్ అంటే ఏమిటనేది? నీకున్న విలువెంత? 10,000, 20,000, 40,000? నువ్వు ఒక్క నెలలో ఎంత సంపాదిస్తున్నావో అంత నేను నా డ్రైవర్స్ యూనిఫామ్స్ కి ఖర్చు పెడుతున్నాను. ఎనఫ్. దివకర్ ఆవిడకి చెప్పు, ఆవిడ క్యాంపెయిన్లో నాకు ఇంట్రెస్ట్ లేదని. ఈవిడ పొగరబోతుతానని ఇక నేను భరించలేను. వేరే యాడ్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేసుకోమని చెప్పండి. దివాకర్, నువ్వు దీనికి చెప్పలేదా? అది ఇట్స్ ఓకే, నేనే చెప్తాను. మిస్ సోనియా, నువ్వు ఈ కంపెనీ షేర్స్ ఏ రేటుకు కొనాలనుకుంటున్నావో దానికి 2 రేట్ ఇచ్చి నేను కొన్నాను. ఇదంతా ఏంటి దివాకర్? నేను ఇందులో నేనేం చేయగలను? ఆవిడిచ్చిన ఆఫర్ని నేను రిఫ్యూజ్ చేయలేకపోయాను. ఆఫర్స్ నేను అలాగే ఇస్తుంటాను, దాన్ని ఎవరు రిఫ్యూజ్ చేయలేరు. ఈ రోజు నుంచి నా మాట ఎవరు వింటారో వాళ్ళే ఇక్కడ ఉంటారు.
హౌ కెన్ షీ జస్ట్ వాకింగ్ అండ్ టేక్ ఓవర్ లైక్ దిస్? దివాకర్ ఇలా చేస్తాడు నేను అనుకోలేదు. ఎంతో కష్టపడి మనం యాడ్ ఏజెన్సీని ఈ స్టేజ్కి తీసుకొచ్చాం, కానీ మనం కష్టపడుతుంటే ఆవిడ కూర్చొని అనుభవిస్తోంది. స్వార్థపర్రాలా. తన మతి చెడిపోయింది. నువ్వేం బాధపడకు, నీ శ్రమ వృధాగా పోదు. ముందు నువ్వు ఈ కంపెనీ నుంచి ఎలా బయటకు వెళ్ళాలనేది ఆలోచించు. దానికి తగిన బుద్ధి చెప్పగలిగేది నేనొక్కడినే. నువ్వలా చూస్తూ ఉండు, దానికి ఎలా గుణపాఠం నేర్పుతాను. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది మమ్మీ. డాడీ రా 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 రా. లక్ష్మి, అమ్మా ఆర్యన్ తీసుకుని పైకి వెళ్ళు. అలాగేమ్మా. కమోన్ ఆర్య. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్ళారు మీరంతా? పిల్లల నాటకాన్ని చూపించడానికి. బాబు కూడా పెద్దవాడు అవుతున్నాడుగా. అయితే ఇంట్లో జరుగుతున్న నాటకం గురించి వీడు గ్రహిస్తున్నట్టున్నాడు. మన మధ్య ఏదో టెన్షన్ ఉన్నట్టు. మరి నీకేమనిపిస్తుంది? నేను భారీగా ఆలోచించడం మానేశానాది. ఇప్పుడు నేను 6 ఏళ్ల ఆర్యకు తల్లిలా ఆలోచిస్తున్నాను. మీరు తండ్రిలాగా ఆలోచించకపోయినా కనీసం తండ్రిలాగా ఉండడం నేర్చుకోండి. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్లే ఇక్కడ ఉంటారు. నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నాను. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? అసలు నువ్వు ఎవరి ప్రేమకి అర్హుడివి కాదు. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్లే ఇక్కడ ఉంటారు. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నాను. లీలా, లీలా, ఎందుకొచ్చావు ఇక్కడికి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇస్ దిస్ లవ్ అండ్ అఫెక్షన్? నేను నీ జీవితం నుంచి దూరం అయ్యి ఒక్కరోజు కూడా కాలేదు. అందులో నేను ఇంకొకరిని లవ్ చేయడం మొదలు పెట్టావా?
నీ కేవలం ఇతరులను ఉపయోగించుకోవడం మాత్రమే తెలుసు. యు నో వాట్, అసలు నేను నీ మాటలు వినడం అంత నా బుద్ధి తక్కువనే నాకు అనిపిస్తోంది. నీ కారణంగానే నేను నా భార్య బిడ్డలకి మోసం చేశాను. నీ కారణంగానే నా జీవితం నాశనం అయిపోయింది. ఎందుకే? ఏయ్, చెప్పవే. నేను మనస్ఫూర్తిగా నీకే ద్రోహం చేయలేదు. ఆ? నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా? ఏం సాధించాలనుకుంటున్నావు? నా ఆఫీస్కి వచ్చి సోనియాని తీసేశావు. నా ఆఫీస్ని టేక్ ఓవర్ చేసుకున్నావు. నువ్వు నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? ఏంటి, ఎలా పగ తీర్చుకోవాలనుకుంటున్నావు? చెప్పవే. I'm a bloody married man. I have a child. I have a wife. ఇప్పుడు విషయం అర్థమైందా నీకు? ఇప్పుడు అర్థమైందా ఎవరికైనా మాటిచ్చి తప్పితే ఏం జరుగుతుందో? ఇప్పుడు అర్థమైందా నీకు? అప్పుడు నన్ను అర్ధాంతరంగా వదిలి వెళ్ళిన రోజు నా పరిస్థితి ఏమిటో నీకు అర్థమైందా? నేను నిన్ను వాడుకున్నానన్నావు కదూ? కరెక్టే, నేను నిన్ను వాడుకున్నాను. ఇప్పటి వరకు నేను కేవలం నీ కంపెనీని మాత్రమే ఓవర్టేక్ చేశాను. కానీ నీ మీద పక్క తీర్చుకోవడానికి కంపెనీ ఒకటేమిటి, నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి వేరు చేయగలను. యు నో హౌ డేర్ యు హిట్ మీ అగైన్? గెట్ అవుట్! No! I'll kill you! Adi? Adi? What happened? అదే మీరు మందు తాగారా? నో, లేదు. రక్తం అది ఎలా తగిలింది మీకు? ఎవరు కొట్టారు మిమ్మల్ని? అయ్యో, ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈయన? సత్య, నేను ఏమైంది అది? నువ్వు లోపలికి పద, లోపలికి పద. కేర్ఫుల్, కేర్ఫుల్. నాతో మాట్లాడాది? అదే ఏమైంది? సత్య, చాలా దారుణంగా కుట్టారు. ఎవరు చేస్తుంటారు ఈ పని? హంతకుడు ఎవరైనా సరే లీలావతికి బాగా తెలిసిన వాడే ఉండాలి. తలుపులు విరగలేదు, తెరిచారు. హంతకుడు లీలా ఇష్టంతోనే లోపలికి వచ్చాడు. ఇక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత అతడు తన నిజస్వరూపాన్ని చూపించాడు.
శవాన్ని చూస్తుంటే ఈ హత్య జరిగి 4-5 గంటలైంది అనిపిస్తోంది. అంటే హత్య 9:30-10 గంటల మధ్య జరిగి ఉండాలి. అవునా? సార్, వాచ్మెన్ వచ్చాడు. నువ్వెక్కడున్నావు? రాత్రి 1-2 గంటల మధ్యలో నా చెల్లెల్ని కలుసుకోవాలని వెళ్ళాను. ఆవిడ అల్లుడు ట్రీట్మెంట్ కోసమని సికింద్రాబాద్ నుంచి వచ్చాడు. నేను 11 గంటలకు తిరిగి వచ్చేవాడిని. మేడం గారుంటే వర్షం వస్తుందేమో అనుకొని ఆగిపోయాను. తరువాత సుమారు 2 గంటలప్పుడు నేను తిరిగి వచ్చాను. అక్కడ చూసేసరికి మేడం గారు కారు బయటే ఉంది, అలాగే తలుపు తెరిచే ఉంది. మేడంతో నేను వచ్చినట్టు చెబుదామని చూసేసరికి మేడం శవమై ఉన్నారు. ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తోందంటే లీలావతి హత్య జరగడానికి ముందు ఎవరితోనో గొడవ పడినట్టుగా ఉంది. కానీ అసలు విషయం వేరే ఉంది. హత్య జరగడానికి వాళ్ళిద్దరూ గొడవ పడ్డం కారణం కాదు. ఏం జరిగినా ఆవిడ ఇష్టంతోనే జరిగింది. ఇట్స్ క్వైట్ క్లియర్. హంతకుడు లీలావతికి బాగా పరిచయం ఉన్నవాడు. వాళ్లలో మంచి స్నేహం కూడా ఉంది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాడు చాలా పకడ్బందీగా లీలను హత్య చేశాడు. కానీ రూమ్లో వాతావరణం చూస్తుంటే లీలావతికి హంతకుడికి మధ్య బద్ధ విరోధం ఉన్నట్టు కనిపిస్తోంది. మిస్టర్ ఆదిత్య ప్రసాద్, మీరు 3 రోజులుగా లీలావతిని కలవలేదు కదా? ఎస్. కనీసం తను మీకు ఫోన్ అయినా చేసి ఉంటుంది కదా? నో, లేదు. ఒకవేళ మీరు? లేదు. చూడు లీలా, వింటున్నావా? నువ్వు చేసేదేం బాగలేదు. నువ్వు చాలా అవస్థలు పడతావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ గొంతు మీదే కదా? అది నేను తనకి ఫోన్ చేశాను. బట్ దట్ డజంట్ ప్రూవ్స్ ఎనీథింగ్. దీని ఉద్దేశం నేను తను హత్య చేసినట్టు కాదు కదా. మరి మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకంటే నా భార్యకి దీని గురించి అసలు ఏమీ తెలీదు. అలాగే నేను సత్యకి ఎలాంటి ఇబ్బంది రానివ్వకూడదు అనుకున్నాను. జస్ట్ ఐ వాంట్ టు కీప్ హర్ అవుట్ ఆఫ్ దిస్. ఐ సీ. ఒక సలహా చెప్తాను మీకు. ఒకవేళ మీరు ఇప్పుడే మీ భార్యకు చెప్తే బహుశా ఆవిడికి కొంచెం తక్కువ షాక్ కలుగుతుంది. ఏమైందండి? పేపర్స్ ఏమైనా వెతుకుతున్నారా? లేదు, డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నాను, ఆఫీస్వి. ఇంత రాత్రి వేళ? వాటితో కొంచెం పని ఉంది. అది ఏం కాలేదుగా? యా అదే లీలా హత్య జరిగింది.
వాళ్ళ ఇంట్లో పోలీసులు అనుకుంటున్నారు నేనే తనని ఎవరో నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి. నాకు తెలుసు. ఏంటి? నాకు తెలుసండి. మీరు ఆవిడ దగ్గర పనిచేస్తున్నారు కదా, అందుకని మీ మీద కూడా అనుమానం వస్తుంది. అందరూ రకరకాలుగా ఊహిస్తారు. పోలీసులు ఇబ్బంది పెడతారు. కానీ యు డోంట్ వరీ, నాకు మీ మీద నమ్మకం ఉంది. నాకు తెలుసు కదా నా ఆది ఎంత మంచివాడు. మీకు తోడుగా నేనుంటాను. సెక్స్ పిచ్చి ఉన్నట్టుంది సార్. కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది. కోకేన్ తీసుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే ఇంకా ఇక్కడ ఎక్కువే జరుగుండాలి. నిజం చెప్పాలంటే ఈరోజు రాత్రి కాస్త కురుకు తీశాను. నీ డ్యూటీ పడుకోవడమా లేక పని చేయడమా? నేను డ్యూటీ చేస్తున్నది మేలుకొని పనిచేయడానికే సార్. కానీ అప్పుడప్పుడు రమేష్ సార్ చెప్పినట్టు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది సార్. ఏయ్, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ మాటే చెప్తున్నాను. సార్ చెప్పినట్టు మేడం చెప్పినట్టు డ్యూటీ చేసేవాడిని. మేడం వచ్చే పోయే వాళ్ళ మీద నిఘా ఉంచమని డబ్బిచ్చేది సార్. అలాగే సార్ నిఘా ఉంచకూడదని డబ్బు ఇస్తుండేవాడు. అంటే ఈరోజు రాత్రి డ్యూటీ చేయకూడదని నీకు డబ్బు ఇచ్చారు కదా? అవును, ఎందుకంటే మేడం గారు ఈరోజు టౌన్లో లేరు. మీ మేడం గారి పేరేమిటి? మిస్సెస్ లీలావతి. సార్, ఇది ఎయిర్ టికెట్ కౌంటర్ ఫైల్ సార్. ఈ టికెట్ మీదే మిసెస్ లీలావతి ట్రావెల్ చేసింది. ఇవి రాయల్ మిరాజ్ హోటల్ బిల్స్ డీటెయిల్స్. వీటి ప్రకారం మే 27 నుంచి 29 వరకు ఆవిడ దుబాయ్లో ఈ హోటల్లోనే ఉంది. సార్, ఇవి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ సార్. వీటిని బట్టి చూస్తే ఆవిడ దుబాయ్లో చాలా ఎక్కువగా షాపింగ్ చేసింది సార్. మీరు అనవసరంగా ఆవిడ అనుమానిస్తున్నారు సార్. పరిస్థితులు చూస్తుంటే ఆవిడ నిరపరాధిగా కనిపిస్తోంది. మరి నీకేమనిపిస్తోంది? నా అనుమానం నారాయణ గర్ల్ ఫ్రెండ్ మీదకి వెళ్తోంది సార్. సోనియా శర్మ ఏదో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. మిసెస్ నారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే తనకి ఈ అక్రమ సంబంధం గురించి ఏమీ తెలీదు. అంతేకాకుండా ఇంకో వ్యక్తి మీద కూడా నాకు అనుమానంగా ఉంది. సిద్ధార్థ్ చంద్రశేఖర్ మిస్టర్ నారాయణ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవాడు.
కానీ ఇప్పుడు వాళ్ళ కంపెనీలోనే అతను 25% పార్ట్నర్. సిద్ధార్థ్ చంద్రశేఖర్. మనందరికీ తెలుసు మిస్టర్ నారాయణ గారు ఈ కంపెనీని ఎంతో కష్టపడి డెవలప్ చేశారు. ఆయన హఠాత్ మరణం వల్ల కేవలం ఈ కంపెనీకి మాత్రమే కాదు, మనందరికీ ఎంతో పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతం మనం ఈ కంపెనీని రీఆర్గనైజ్ చేయాలి. అంతేకాకుండా ప్రతి వస్తువుని మార్చేయాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హాయ్, ప్లీజ్. మీరు చెప్పాలనుకున్నది ఇదే కదా? మన కంపెనీకి ఏ వస్తువుల ద్వారా నష్టమో ఆ వస్తువుల్ని మార్చేయాలని చెప్తున్నారు. రైట్? రైట్. ఈ రోజు నుంచి మీరు తీసుకునే ఆర్డర్స్ డైరెక్ట్గా నా నుండే తీసుకోండి. రీటా, ఎస్ ప్రతి డిపార్ట్మెంట్ డైరీ రిపోర్ట్స్ నా టేబుల్ మీద ఉండాలి. ఎస్ మ్యామ్. నిఖిత, గత 5 ఏళ్ల ప్రోగ్రెస్ చార్ట్ నాకు ఎప్పుడు సబ్మిట్ చేయగలవు? విత్ ఇన్ 2 days, మ్యామ్. మిస్టర్ మూర్తి, మీరు 6 గంటలో సంవత్సరం అకౌంట్ డీటెయిల్స్తో పాటు నా క్యాబిన్లో మీరు ఉండాలి. ఎస్ మ్యామ్. ఇవన్నీ నువ్వు ఎలా? నువ్వు కాదు, మీరు. దిస్ మీటింగ్స్ ఓవర్. ఇందులో నా తప్పే ఉంటో నేను తెలుసుకోవచ్చా? నన్ను నా భర్త మోసగిస్తున్న విషయం నీకు తెలుసా? వాట్ నాన్ సెన్స్. అతనికి ఎవరితోనో అఫైర్ ఉండేది కదూ? లేలా, నువ్వు ఏదో. అవునా కాదా? అవును. చాలు, నాకు కావలసిన జవాబు దొరికింది. నాకది చాలు. మరొక మాట, కంపెనీ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ నువ్వే కదూ? అవును. నేను డిజైన్స్ చూశాను, చాలా బ్యాడ్గా ఉన్నాయి. నువ్వు ఆ యాడ్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఒక కొత్త కంపెనీ తయారు చేయమని చెప్పు. లేదంటే యాడ్ ఏజెన్సీని చేంజ్ చేసే. ఐ వాంట్ రిజల్ట్స్. యూ గాట్ 2 days. హాయ్. ఏది జరగకూడదు అదే జరిగింది. అంటే తన ఆఫీస్కి వచ్చేసింది. నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నాకు కాదు, నీకు ప్రాబ్లం వచ్చేలా గుడ్ ఉంది. మార్నింగ్. హాయ్. తనకు 2 రోజుల్లో ఓ కొత్త యాడ్ క్యాంపెయినింగ్ కావాలట, లేదంటే ఆవిడ యాడ్ ఏజెన్సీ చేంజ్ చేస్తుందట. ఓ మై గాడ్. తనకి ఏదైనా నాకు రమేష్కి ఉండే సంబంధం? కానీ తను ఎలాగో తెలుసుకుంది రమేష్కి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు. అలాగే మీ ఇద్దరిని నేనే కలిపినట్టు తనకు అనుమానం వచ్చింది. అయితే ఇప్పుడేం చేద్దాం? మీ బాస్ను కలిసి ఏదైనా ఆలోచించు, లేదంటే నువ్వు నేను కోరుకున్నది జరగదు. ఆదిత్య, will you stop playing? ఐఎమ్ నాట్ ప్లేయింగ్, ఐఎమ్ థింకింగ్. థింకింగ్? నువ్విప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావో నేను తెలుసుకోవచ్చా? నేను చేయబోయే ఒక యాడ్ గురించి ఆలోచిస్తున్నాను. హోమ్ థియేటర్ కోసం ఒక కొత్త యాడ్ చేయబోతున్నాను. డాల్బీ ఎఫెక్ట్ చెక్ చేస్తున్నాను. ఒకవైపు మన కంపెనీ పునాదులతో సహా కూలిపోతుందని నేను భయపడుతూ ఉంటే, ఇక్కడ నువ్వు వాడి ఆట శబ్దం ఈ బిల్డింగ్ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. ఎస్, దొరికింది. థ్యాంక్ యూ సోనియా, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో సౌండ్ హోమ్ థియేటర్ చేసే శబ్దం పూర్తి బిల్డింగ్ అంతా ప్రతిధ్వనిస్తుంది. థ్యాంక్ యూ. ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. టుమారో బిట్వీన్ 9:30 and 6:30. ఓకే ఆదిత్య, స్పైడర్ జీన్స్ కోసం మనం కొత్త ఐడియా ఆలోచించాలి. అది మనం 2 రోజుల్లో ప్రెసెంట్ చేయాలి. కానీ ఇప్పుడు నేను ఇంకొక చోట ప్రెసెంట్ కావడం చాలా అవసరం. బాయ్ సోనియా. థ్యాంక్ యూ. ఆదిత్య. బాయ్ సోనియా. Damn it.
ఇంకొంచెం సేపు లేట్ అయి ఉంటే నేను ఇంకెవరినైనా లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఓ సారీ యార్, ఏం చేయను. ఏం చేయను, నేను గడియారం ముళ్ళులాగా జీవించలేను. భార్య బిడ్డలు వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కానీ నా ఐడియాస్ మాత్రం ఎప్పుడూ వెయిట్ చేయలేవు. రైట్? రైట్. ఐడియాల విలువని నీకంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకుంటారు? 6 ఏళ్ల క్రితం నేను పని మీద ట్రైన్లో వెళ్ళేటప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఐడియా నాకు రాలేదంటే, నీ అంత అందమైన, నీ అంత తెలివైన, నీకంటే ఎక్కువగా ప్రేమించే భార్య నాకు దొరికేదా? అసలు నన్ను ఇంతగా ప్రేమించే భర్త ఎక్కడైనా దొరుకుతాడా? రైట్. But I hate you for coming late every time. ఇప్పుడున్న కస్టమర్స్ ప్రోడక్ట్ కొనే ముందు 3 విషయాలు కన్సిడర్ చేస్తారు: వాల్యూ ఫర్ మనీ, క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ స్టైల్. ఎందుకంటే మీ ప్రోడక్ట్ క్యారీ ఆన్. ఎందుకంటే మీ ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని వాల్యూ ఫర్ మనీ, క్వాలిటీతో పోటీ, స్టైల్ ప్రాముఖ్యత కూడా అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. అందుకని మన క్యాచ్ లైన్ కేర్స్ ఫర్ యువర్ స్కిన్ అండ్ గివ్స్ యువర్ స్టైల్. వావ్, ఫెంటాస్టిక్ ప్రెజెంటేషన్. ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వెంటనే డిసైడ్ చేయొచ్చు. దీన్ని ప్రెజెంటేషన్ అంటున్నారా మీరు? ప్రతిసారి మీరు ఈ ప్రోడక్ట్ని మీ ప్రోడక్ట్గా చెప్పారు. ఒకవేళ ఈ ప్రోడక్ట్ని మీదిగా భావించకుంటే దీన్ని ప్రేమించలేరు. మన ప్రోడక్ట్ గురించి మనమే గొప్పగా చెప్పకపోతే కన్స్యూమర్ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? కానీ మీరు ఆ పని చేయలేరనుకుంటా. మీరు అర్థం లేని మాట మాట్లాడుతున్నారు. ఆదిత్య, 1 సెకండ్ యార్, మీరు ముందు నేను చెప్పేది వినండి. ఎప్పుడైనా సరే మన ప్రోడక్ట్ గురించి గొప్పలు చెప్పుకుంటే దాన్ని ఎప్పటికీ అమ్మలేరు. ఈ రోజుల్లో కస్టమర్లు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు మేడం. మనం ఎంతగా మన ప్రోడక్ట్లోని లోటుపాటుని దాచాలని ప్రయత్నిస్తామో అదే లెవెల్లో వాళ్ళు దాన్ని అనుమానిస్తారు. ఎలాగంటే, ఒకవేళ మీరు ఈ కూల్ డ్రింక్ని ప్రపంచంలో అన్నిటికంటే ఇది ఎక్కువ దాహాన్ని తీరుస్తుంది, ఇది ఎంతో గొప్పది, విలువైంది అంటే అవన్నీ ఎవ్వరూ నమ్మరు మేడం. అయినా అందులో కొత్త ఉంది. ప్రపంచంలో కూల్ డ్రింక్ తయారు చేసే వాళ్ళందరూ ఇలాగే చెప్తారు. కానీ మీరు ఎలా చెప్పాలంటే, ఈ కూల్ డ్రింక్ మీ దాహాన్ని ఎక్కువ చేస్తుంది అని. అలా చెప్తే అందులో కొత్తదనం ఉంటుంది. ఎవరైనా సరే వ్యాపారం లాభాల కోసమే చేస్తారు. కానీ కస్టమర్ మీ ప్రోడక్ట్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారంటే, మీ ప్రోడక్ట్ని మీరెంతో గొప్పగా చెప్పుకుంటున్నారు కాబట్టి. అసలు కస్టమర్ ఏం కోరుకుంటాడో తెలుసా? అతని డబ్బుకి ప్రతిఫలంగా మీరు ఏమిస్తున్నారు అని. ఓకే, గుడ్ బై. హౌ ఇస్ దిస్ మ్యాన్? మిస్టర్ ఆదిత్య ప్రసాద్. హాయ్ టబు, యు ఆర్ లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ. వేర్ ఇస్ నేహా? తన క్యాబిన్ లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ మీరు ఈ కిడ్నీ డొనేషన్ కి సరేనంటే మీరు ఒక అబ్బాయి ప్రాణాన్ని కాపాడగలుగుతారు. అంతేకాక మీ అబ్బాయి కూడా ప్రాణాలతో ఉంటాడు. మీరొక తల్లి, ఇంకో తల్లి బాధను అర్థం చేసుకుంటారు. ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు? మీరు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీకు న్యాయం అనిపిస్తే మీరు ఇక్కడ సైన్ చేయొచ్చు. డాక్టర్ గారు మన మంచిగా చెప్తున్నారు. అక్కడ సంతకం పెట్టు. సత్య, ఏ విషయాన్నైనా ఇంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైనా ఒకరి ప్రాణాల్ని కాపాడాల్సి వస్తే మనిషి ఏవైనా చేయగలడు. రియలీ గ్రేట్. చూద్దాం మా అబ్బాయి ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో. ఇంగ్లీష్ ఫ్యాంటాస్టిక్, సైన్స్ తల్లి పోలికలే వచ్చాయి, వెరీ గుడ్. అండ్ క్రాఫ్ట్ నా కొడుకు కదా. ఏం చూస్తున్నారు? సత్య వీడు
100 out of 100. ఏమైంది? నిన్నిలా చూస్తుంటే నాలో కవితలు ఉరకలేస్తున్నాయి. ఏది చెప్పు. ఆస్వాదించు. నీ పెదవులు నాకు అధరామృతాలు, నీ కురులు నాకు వింజామరులు, నునుపైన నీ భుజములు నాకు ఆలింగన బంధాలు, నీ ఎద పొంగులు నన్ను సేద తీర్చే పానుపులు, నీ హృదయ స్పందన నన్ను కవ్వించేను లలన, నీ నునులేత పాదాలు నన్ను గోదాలోకి తెచ్చాను. నీ కౌగిలిలో ఇక నేను బందీనైపోతాను. మనసు మాట విననా, మగువ మాట విననా, తనువు తపన తీర్చనా. మీ మనసు మాట వినండి. ఇలా చూస్తూ కూర్చుంటే ఈ రాత్రంతా వృధా అయిపోతుంది. నా గుండె సవ్వడి విను. అది ఏమంటోంది? ఏమంటుంది? అదే మిగతా పదాలను నీ పెదవులతో రాయమని. లేకుంటే కాలమంతా కొవ్వొత్తులా కరిగిపోతుంది. అది గుడ్ న్యూస్ యా, గుడ్ న్యూస్. లీలావతి నారాయణ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఒప్పుకుంది. కమాన్ కమాన్ గెటప్, మనం అర్జెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కమాన్ అయితే. కానీ గీని జాంతానే వెళ్దాం పదా. సార్, లీలావతి మేడం ఫోన్ చేశారు. ఆదిత్య గారిని ఒక్కరినే డిస్కషన్ కోసం ఇంటికి రమ్మన్నారు. బాస్, నేను ఎవరిళ్ళకి వెళ్ళను. బిజినెస్ గురించి మాట్లాడడానికి నేనెందుకు వెళ్ళాలి? నీ కోసం కాకపోయినా కంపెనీ కోసమైనా వెళ్ళు. ఆవిడ మనకు చాలా ముఖ్యమైన క్లయింట్. ఆవిడ ఎలా చెప్తే మనం అలాగే చేయాలి. ప్లీజ్, ఫర్ గాడ్ సేక్ నా మాట విని వెళ్ళు. ఎవరిని కలవాలి? లీలావతి గారి కోసం. అక్కడ పార్క్ చేయండి.